మనం ఇంతకు ముందు భగవద్గీత మొదటి అధ్యాయంలోని 30వ శ్లోకం వరకు వాటి అర్థాలను తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం భగవద్గీత మొదటి అధ్యాయంలోని 31 నుంచి 35వ శ్లోకం వరకు 5 శ్లోకాల అర్థాలను తెలుసుకుందాం. అలాగే అవి మన జీవితానికి ఎలా ఉపయోగపడతాయనే విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 31వ శ్లోకంలో అర్జునుడు అంటున్నాడు, కృష్ణ, నేను నా స్వజనులను చంపడం ద్వారా ఎటువంటి శ్రేయస్సు నాకు కనిపించడం లేదు. నాకు విజయం, రాజ్యాలు, రాజ్యసుఖాలు ఇలా ఏవి కావాలి అని అనిపించడం లేదు అని కృష్ణుడితో అంటున్నాడు. అంటే కొన్ని సందర్భాల్లో మనిషి విజయాల కంటే కూడా బంధాల విలువను ఆలోచించగలగాలి. మనం చేసే పనిలో లేదంటే ఆటలో గెలుస్తామా ఓడిపోతామా అనే విషయం పక్కన పెడితే ఆ పరిస్థితి వల్ల మనము ఎవరిని కోల్పోతాం అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే నేటి రోజుల్లో ఉద్యోగం, డబ్బు, కీర్తి వీటి కోసం వాళ్ళ దగ్గరి వారిని కూడా కాదనడం, మన మనసు మార్చుకొని బ్రతకడం అందరికీ సాధారణ విషయంలా మారిపోయింది. అందుకే ఇక్కడ అర్జునుడు ఓ మాట అంటున్నాడు, విజయం విలువైనదే, కానీ అది మన మనుషులందరినీ కోల్పోయిన తర్వాత వచ్చే విజయం వల్ల మనకు లాభమేముంది అని. ఇక 32, 33 శ్లోకాలు. గోవింద, మనకు రాజ్యం, రాజ్యసుఖాలు, విజయాలు ఇవి అన్నీ ఎవరి కోసం కావాలి అంటే మన బంధువుల కోసమే. ఇక వారే లేకపోతే నాకు ఈ రాజ్యం ఎందుకు? నేను వారిని ఎలా హతమార్చగలను అని కృష్ణుడితో అంటున్నాడు. మన జీవితం చాలా విలువైనది. మనకు మన జీవితంలో ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది మన వాళ్ళే, మనతో ఉన్న మనుషులే. పదవి, డబ్బు, కీర్తి కొన్నిసార్లు ఆ బంధువుల ముందు చిన్నగా కనిపిస్తాయి. కానీ నేటి కాలంలో కొన్ని కుటుంబాలలో డబ్బు కోసం అన్నదమ్ములు విడిపోవడం, ఆస్తి కోసం కత్తులు దూచే స్థాయికి వెళ్ళడం ఇలాంటివి సాధారణ విషయంలా జరిగిపోతున్నాయి. కానీ అర్జునుడు అంటున్నాడు, బంధాలు సంబంధాలు లేని సంపద అనర్థం, అది ఎందుకు పనికిరాదు అని. ఇక 34వ శ్లోకంలో అర్జునుడు అంటున్నాడు, మన గురువులు, పెద్దలు, బంధువులు నా ముందున్నారు. ఇలాంటి వారిని హతమార్చి పొందే రాజ్యం కంటే కూడా ఈ లోకంలో భిక్షమెత్తుకొని బ్రతకడం మేలు. వారిని చంపి మనం పొందే సుఖాలు రక్తంతో నిండినవే కదా అని అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు. మన జీవితంలో కూడా మన విజయాలు కొన్ని మనని దీనంగా మారుస్తాయి. అనైతికంగా వచ్చిన విజయాలు మనకు ఆనందం కంటే కూడా మన మనసుని భారంలోకి నెట్టేస్తాయి. ఇది నేటి యువతకు ఒక పెద్ద పాఠం. దొడ్డిదారిలో విజయం సాధించడం, అనైతిక మార్గంలో విజయం సాధించడం, తారుమార్ లేదా కుట్ర చేసి విజయం సాధించడం, అధికారాన్ని దుర్వినియోగం చేసి విజయాన్ని సాధించడం, ఇలాంటి వీటితో వచ్చిన విజయాలు మనకు రక్తంతో నిండిన భోగాల వంటివి. మన విలువలను అమ్ముకొని వచ్చే విజయం మన గౌరవాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే మన గౌరవం కోల్పోయిన చోట మన విజయం కూడా తన గౌరవాన్ని, తన గొప్పతనాన్ని కోల్పోతుంది. ఇక 35వ శ్లోకంలో అర్జునుడు అంటున్నాడు, గెలవటం మేలా ఓడటం మేలా నాకు అర్థం కావడం లేదు కృష్ణ. ఎందుకంటే నేను నా బంధువులను హతమార్చి గెలవలేను, కానీ వారే ఇప్పుడు నా ఎదుట నిలబడి ఉన్నారు అని అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు. మన జీవితంలో కూడా ఏది సరైనది, ఏది సరైనది కాదు అనే కన్ఫ్యూజన్ మన అందరిలో ఉంటుంది. ఇలాంటి దశ మనలో ప్రతి ఒక్కరికి వస్తుంది. మన నిర్ణయాలు, మన ఆలోచనలు, మన అవసరాల కంటే కూడా ఎక్కువ మనం మన మనసుకి, మన బంధానికి, మన ప్రేమకి విలువిచ్చినప్పుడు మన మనసులో ఇలా జరుగుతుంది. నేటి కాలంలో కూడా చాలా మంది మనుషులు ఇలాగే అయోమయంలో ఉంటారు. ఎందుకంటే నా కుటుంబమా, నా జీవిత లక్ష్యమా, నా మనసు మాట వినాలా, ఈ సమాజం చెప్పింది చేయాలా, నేను ధర్మం వైపు ఉండాలా, నా ప్రయోజనాన్ని మాత్రమే చూసుకోవాలా, నేను నా బంధానికి విలువ ఇవ్వాలా, నేను కన్నా కలని నిజం చేసుకోవడానికి అడుగు ముందుకేయాలా,
ఇలాంటి వాటిలో ఏది ఎంచుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మనిషి అయోమయంలో పడిపోతాడు. అర్జునుడికి ఏది గెలుపో ఏది ఓటమో కూడా అర్థం కాకపోవడం అంటే అది మనసు దెబ్బతిన్న దశ. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మనకు మన మనసులో క్లారిటీ లేకపోతే నిర్ణయాన్ని ఎప్పుడు తీసుకోవద్దు. అలాగే మన మనసు ఎంత అయోమయంలో ఉన్నా మనం ధర్మం దిశగా మాత్రమే మన అడుగులు వేయాలి. ఇక ఈ 5 శ్లోకాల అర్థాన్ని ఒక్క మాటలో చెప్పాలి అంటే, విజయాన్ని కాకుండా విలువలని ఎంచుకో, సంపదను కాకుండా బంధాలను కాపాడుకో, ధర్మం తోడైతే నీ విజయం నీ నిర్ణయం రెండూ కూడా సులభమవుతాయి. ఇవే విషయాలను అర్జునుడు ఈ 5 శ్లోకాలలో వివరించాడు. మీకు అర్థమైందనుకుంటూ మరో 5 శ్లోకాలతో మరో రోజు కలుద్దాం.